హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. హాయ్, గుడ్ మార్నింగ్. సో మీ అందరికీ ఇంకా జార్డన్ వీడియోస్ చూసి విసుకొచ్చేస్తుందా? అయినా నేను రోజు పెట్టట్లేదు, అందుకే అంటే రోజు పెట్టట్లేదంటే చెప్పే కదా, నేను వెళ్ళట్లేదు బయటికి ఎక్కువ. ఒక 5 days అలాగా ఎక్కువ బయటికి వెళ్ళడం అంటే నార్మల్ డౌన్ టౌన్ కుకింగ్ అంతే అండ్ రైటింగ్ అనమాట. సో నేను యాక్చువల్లీ ఇక్కడ స్టక్ అయ్యా. 7th నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. 7th జోర్డన్ నుంచి ఈజిప్ట్కి ఫ్లైట్ అనమాట. సో అప్పటికే 1 week ముందు నేను వీసా అప్లై చేసా, ఈజిప్ట్ వీసా అంటే వేరే వాళ్ళకి చెప్పాను అనమాట అప్లై చేయడానికి. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది మెయిన్లీ ఎందుకంటే లాస్ట్ టైం కజకిస్తాన్లో కూడా సేమ్ వీసా ప్రాబ్లం అయింది కదా, అలాంటిదే. కానీ ఈ ప్రాబ్లం వేరనమాట. సో మీ అందరికీ చాలామందికి యూజ్ అవ్వచ్చు వీసాస్ అప్లై చేసేటప్పుడు. సో ఎందుకంటే ఎప్పుడైనా బార్డర్ కంట్రీస్లోని వీసాస్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు కజకిస్తాన్ నుంచి ఉజ్బెకిస్తాన్ మేబీ లైక్ మనకి నేపాల్ ఫ్రీ ఉండొచ్చు ఎంట్రీ. సో నేపాల్ వీసా ఇండియాలో దొరకడం కొంచెం డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఇవ్వకపోవచ్చు కూడా. సో మేబీ టూరిస్ట్ ప్లేసుల్లో ఇస్తారేమో. ఎందుకంటే లాస్ట్ టైం కజకిస్తాన్లో కూడా ఉజ్బెకిస్తాన్ వీసా కావాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, అక్కడ ఇవ్వరనమాట ఫారెన్ పాస్పోర్ట్కి. కజకిస్తాన్ పాస్పోర్ట్ ఎంబసీ అయితే ఉంటుంది. మీరు నాలాగా ఆన్లైన్లో ఎంబసీ ఉంది కదా అక్కడ వీసా ఇచ్చేస్తారని చెప్పి ధీమాగా ఉండొద్దు. కజకిస్తాన్లో ఆ పనే చేసా, అంటే నేను ఆన్లైన్లో అప్లై చేసా. అదో డిఫరెంట్ ఇష్యూ, ఆ వీడియో చూడండి ఒకవేళ ఉజ్బెకిస్తాన్ వీసా మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయితే. సో ఇప్పుడు ఇది ఈజిప్ట్ వీసాలోని ప్రాబ్లం ఏమైందంటే, సో ఈజిప్ట్ వీసా అప్లై చేయాలంటే మనకి ఏజెంట్ మ్యాండేటరీగా కావాలి ఆన్లైన్లో అప్లై చేయాలంటే. లైక్ ఈజిప్ట్, ఒమన్, కొన్ని కంట్రీస్కి ఏజెంట్ అయితే మ్యాండేటరీగా కావాలి. సో నేను చెప్పిన అందరు ఏజెంట్స్ కూడా ఆ వీసాలు చెయ్యరు, కొంతమంది ఏజెంట్సే చేస్తారు. సో నేను ఫస్ట్ ఒక ఏజెంట్కి చెప్పా, ఆవిడ చాలా డిలే చేసింది. సో డిలే చేస్తే ఏమైంది, ఈ వీసాయే కదా అప్లై చేసుకోవచ్చానని నేను రిలాక్స్డ్గా ఉన్నా. సో నేను ఒక 5 days ముందు 1 week ముందు నేను అప్లై చేశాను అనమాట. నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తా, కానీ అది ఏజెంట్ డీటెయిల్స్ అడుగుతుంది, ముందుకు వెళ్ళలేదన్నమాట. ఎంత ట్రై చేసినని ఏజెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏజెంట్ డీటెయిల్స్ అడుగుతుంది కదా అని యాట్లిస్ అని ఒక వీసాలు చేసే యాప్ ఉంది కదా, దాంట్లో ఆవిడని కనుక్కున్నా అనమాట. దాంట్లో అప్లై చేస్తే వచ్చేస్తుంది అని చెప్పింది. సో నేను అప్లై చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు డూప్లికేట్ అయిపోయిందనమాట. ఆల్రెడీ ఒక అప్లికేషన్ లాగిన్ అయి ఉంది, అది నేను చేసింది. సో ఈవిడ చేయడానికి అది అవ్వలేదన్నమాట. సో ఆవిడేం చెప్పిందంటే ఆల్రెడీ అప్లికేషన్ ఉంది, సో అది మీరు డిలీట్ చేయండి ఫస్ట్, సో ఆ తర్వాత నేను ట్రై చేస్తానని. అలా ఒక 1-2 days ఎగిరిపోయా. ఆ అప్లికేషన్ డిలీట్ చేసి ఆవిడ ట్రై చేసింది, అది అవ్వలేదు. అండ్ ఆవిడేం చెప్పిందంటే ఇప్పుడు అప్లికేషన్ ఒకటి డిలీట్ అయ్యాక సో మినిమం 7 days వెయిట్ చేయాలన్నమాట. 7 days తర్వాతే మళ్ళీ మనం రీఅప్లై చేయగలం ఈజిప్ట్ వీసాకి. సో నాకు అంత టైం లేదు, కరెక్ట్గా 7 daysలోని నా ఫ్లైట్ ఉందన్నమాట. సో అంటే ఈజిప్ట్ వీసా 3 daysలో వస్తుంది కదా అని 2-3 days అనమాట. సో అందుకని చాలా ధీమాగా ఉన్నా. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, లైట్ తీసుకోవాలి. సో ఈజిప్ట్ ఫ్లైట్ టికెట్ కూడా ఇక్కడి నుంచి ఎంత పడింది, 16,000 అనమాట. 16,000. ఇంకా వీసా అయితే యాట్లిస్ యాప్ చాలా కాస్ట్లీ, వీసా 1,500. ఇంకా అది రీఫండ్ కూడా ఇవ్వలేదు. వీసా ప్రాసెసింగ్ ఫీజు 1,500. నార్మల్గా వీసా ఫీజు 2,000 చేంజ్ అనమాట, కానీ యాట్లిస్ యాప్లో 3,500. 3,500 కాకుండా 1,500 ఎక్స్ట్రా ఫర్ వీసా ఫీజు అనమాట. ఇంకా ఎవ్వడూ లేకపోతే ప్రపంచంలోని ఆ యాప్ చూస్ చేసుకోండి, ఇది నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే బయట నార్మల్గా 800-1,000 రూపీస్ తీసుకుంటారు వీసా ప్రాసెసింగ్ ఫీజు. ఇలాంటి చిన్న వీసాస్కి లైక్ కజకిస్తాను, ఉజ్బెకిస్తాను అలాంటి వీసాలు ఏమైనా చేయించుకోవాలి, కజకిస్తాన్ అంటే ఫ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న వీసాస్ ఏమైనా చేయడానికి వియట్నాం అలాంటివి అయితే 800 రూపీస్, 700-800, పోని 1,000 రూపాయలు కొంతమంది.
సో ఇలా 1500 అయితే తీసుకోరు. 1500 టూ మచ్ అనమాట. అండ్ వాళ్ళ ప్రామిసింగ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం అడగడానికి కూడా కొంచెం నాకెందుకు అంత యూజర్ ఫ్రెండ్లీ అనిపించలేదు. సో యాప్లో అప్లై చేయాలన్నమాట. అది మళ్ళీ రీఫండ్ కూడా మనకి వెంటనే రాదు. ఏజెంట్ అయితే వెంటనే మనకి డబ్బులు వేసేస్తాడు వెనక్కి. రీఫండ్ కూడా వెంటనే రాదు. దాన్ని ఆల్రెడీ నేను కట్టిందే 3500. దానికి ఆల్రెడీ నేను 10 days నుంచి మెసేజ్ పెడతా ఉన్నా, రీఫండ్ చేస్తున్నా అంటుంది. కానీ అది ఏం రీఫండ్ చేసిద్దో ఆవిడకే తెలియాలి. అది తెలీదు మరి రీఫండ్ అయిందో లేదో. మళ్ళీ మెసేజ్ కొట్టాలి ఆవిడకి. వాళ్ళైతే రెస్పాండ్ అవ్వరు మనకి. సో నాకెందుకు అది యూజర్ ఫ్రెండ్లీ అనిపించలేదు. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈజిప్ట్ వెళ్ళాలి అంటే ఏజెంట్ మ్యాండేటరీగా ఉండాలి. ఏజెంట్ త్రూ అప్లై చేయండి. ఏజెంట్స్ చాలామంది అప్లై చేస్తారు. సో ఆన్లైన్ అట్లీస్ట్ యాప్లో కూడా అవుతుంది. నాలాగా కంగారు పడి అప్లై చేసి అది డూప్లికేట్ అప్లికేషన్ అవుతుంది. సో నాకు ఈ ప్రాసెస్ అంతా ఆవిడకి తెలిసిన, లైక్ ఈ అట్లీస్ట్ యాప్ వాళ్ళకి తెలిసిన, ఐ ఫీల్ లైక్ ఫస్ట్ ఆల్రెడీ లాగిన్ అయిన అకౌంట్లోంచి లాగిన్ అయ్యి దాన్ని ప్రాసెస్ చేసుంటే బాగుండు అని నా ఫీలింగ్ అనమాట. మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళైనా అలా చేస్తారు. సో జస్ట్ 2 days తర్వాత నేను ఆ రోజు ఇంకా అన్ని రకాలుగా ట్రై చేశాను, రిక్వెస్ట్ చేశాను, ఎలాగైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా, నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ తీసుకున్నానని. సో ఎవరు అయితే ఆ రోజు నాకు హెల్ప్ చేయలేదు. అంటే అది అవ్వదు అని చెప్పారు. 1 week వెయిట్ చేయాలనని. నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను అంటే లైక్ నేను అనుకున్నది ఎలాగైనా జరుగుతుంది. నేను కంగారు పడి అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ అమ్మాయిలు అన్నాక ఉంటాయి కదా, కంగారు పడి టికెట్ క్యాన్సిల్ చేశాక ఆ నెక్స్ట్ డే ఒక కేరళ ఆయన పోలాండ్లోనో ఎక్కడో ఇటలీలోనో ఉంటాడనమాట. ఆయన వచ్చాడనమాట. నేను ఈజిప్ట్ వెళ్తున్నానండి అన్నాడు. ఈజిప్ట్ వీసా నేను ఇలా చేశానండి అంటే నేను కూడా అలాగే చేశాను, కానీ ఒక ఏజెంట్ ఉన్నాడు, ఆయన చేస్తాడు, మీకు కావాలంటే నెంబర్ ఇస్తా అన్నాడు. అంటే సరే అని ట్రై చేశాను. నా అప్లికేషన్ లాగిన్ అయ్యి దాని నుంచి ఆయన ఏదో రీసెట్ చేసి ఏదేదో చేశాడు. పేమెంట్ చేసా, అదైతే అయిపోయింది ఈజిప్ట్ వీసా. సో ఎప్పుడైనా ఎవరైనా స్టక్ అయితే నాకు కమెంట్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఇన్స్టాగ్రామ్లోని. నేను ఆయన నెంబర్ ఇస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ వీసా కానీ ఏదైనా వీసాకి కానీ స్టక్ అయితే, సో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అలాగా యాక్చువల్లీ నా ఫ్లైట్ ఈవినింగ్ అయితే ఆ రోజు మార్నింగ్ కల్లా నా దగ్గర వీసా అయితే ఉంది, కానీ ఫ్లైట్ టికెట్ లేదు. క్యాన్సిల్ చేసా, 6000 పోయాయి దాంట్లోని. సో ఏడ్చుకుంటూ తర్వాత అంతే ఆడలేదు, కానీ కొంచెం మూడ్ ఆఫ్ అయితే ఉంటుంది కదా మినిమం. మరీ అంత ఎలా లైట్ తీసుకుంటాం చెప్పండి. సో అలా జరిగిందనమాట. నేను 7వ తారీఖు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు 16th లాస్ట్ డేట్. ఇంకా 16th వెళ్ళకపోతే వాళ్ళే నన్ను కంట్రీలోంచి బయటికి దోసేస్తారు. వీసా ఎక్స్పైర్ అయిపోద్ది 17వ తారీఖు. సో 16th వెళ్ళిపోతున్నా. అది సంగతి. సో 16th వేరే కంట్రీ వెళ్తున్నా ఇక్కడి నుంచి. అప్పుడు సర్ప్రైజింగ్గా చెప్తా ఏ కంట్రీ. ప్రస్తుతం ఈజిప్ట్ అయితే వెళ్ళట్లేదు. సో సాడ్. అది నా స్టోరీ. ఓకే, అది అందుకే ఇన్ని రోజులు ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నా. మీరు చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా, జోర్డన్లో సెటిల్ అయిపోయావని. సెటిల్ ఏం అవ్వలేదు, ఇక్కడ ఉండే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీసా ప్రాబ్లం అయితే అని చెప్పి ఈ వీడియో చేసా అంతే. బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.